గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదికని అలంకరించిన మంత్రివర్యులకు, ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జెస్కి, వేదికని అలంకరించిన ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసిన కోసిగి మంత్రాలయం నియోజకవర్గ ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర పరిస్థితి గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. మరి ఇటువంటి పరిస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని ఒక నవ్యాంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తున్న మన ముఖ్యమంత్రి గారిని కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా అడ్డుకోవాలో, ఎన్ని విధాలుగా మనకి అడ్డుకోవాలో అన్ని రకాలైన ప్రయత్నాలు వాళ్ళ మేధాశక్తి అంతా కూడా మన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగానే ముందుకు వస్తున్నారని ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీనికి కారణం ముఖ్యంగా నేను మీ అందరికీ ఒకటి తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో కూడా రాష్ట్రానికి రాష్ట్ర విభజన చట్టంలో రావాల్సిన హక్కుల గురించి ఎంపీలందరం కూడా మేమందరం కష్టపడి గలం వెప్పి మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులని మేము అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి కూడా అంటే ఎటువంటి కారణాలు లేకుండా ఒక డిమాండ్ చేస్తున్న రైట్ వేలో మేము డిమాండ్ చేస్తున్నా కూడా మమ్మల్ని అందరినీ కూడా సస్పెండ్ చేసి బయట పంపించిన పరిస్థితి ఈ రోజు మన అందరం కూడా చూస్తున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ముందుకు ఎదుగుతుంది అన్న ఒక భయంతోనా ఏంటి అనేది మన కేంద్ర ప్రభుత్వాలు చెప్పాలి. ఇప్పటి వరకు గత 4.5 సంవత్సరాలుగా రాష్ట్రానికి రావాల్సిన ఏ నిధులని కూడా సక్రమంగా ఒకటి కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. దేశంలో ఉన్న రాష్ట్రాల అన్నిటిలోకి కూడా కొత్తగా నవనిర్మాణం చేసుకున్న ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాలలో కూడా పోటీపడి ముందుకు వెళ్తుంది అంటే మనం అది ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి ఇవాళ మన కర్నూలుకి చూస్తే కూడా ఈరోజు మన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఏదైతే ఈ రోజు 6వ విడత సందర్భంగా ఉందో ఆ అంశాన్ని కూడా మనం తీసుకుంటే మరి పరిశ్రమలు కూడా చూడండి. అంటే జియోగ్రాఫికల్ కండిషన్ ని బేస్ చేసుకొని అక్కడ ఉన్న వనరులని, అక్కడున్న సదుపాయాలకి తగినట్టుగా అభివృద్ధిని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. మరి రాయలసీమ ప్రాంతంలో చూస్తే ఇక్కడ ఎండలు ఎక్కువగా కాబట్టి సోలార్ ప్లాంట్స్ ని తీసుకుని వచ్చి 1000 మెగావాట్ సోలార్ యూనిట్స్ ని ఇక్కడ నిర్మించడం జరిగింది. మరి అలాగే ఇవాళ చూస్తే కొన్ని ఇండస్ట్రీస్ ని కూడా అలాగే ఎంఎస్ఎంఈ ద్వారా కొన్ని చిన్న ఇండస్ట్రీకి కూడా ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాం. అంతేకాకుండా ఒక పక్కన పోలవరం, ఒక పక్కన రాజధాని నిర్మాణం, ఇంకొక పక్కన మరి ప్రతి జిల్లాకు కావలసిన కనీస సౌకర్యాలు, అవసరాలు ప్రతి వర్గానికి కావలసిన అన్ని రకాలుగా అన్ని కూడా సమగ్ర పాలనలో ఆయన పరిపాలనని అందించుకుంటూ సువర్ణ ఆంధ్రప్రదేశ్ దిశగా మనల్ని కూడా తీసుకుని వెళ్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రి గారు మనకున్నందుకు మనం అందరం కూడా గర్వించాలి. మరి ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తే మన రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా కూడా ముందుకు తీసుకెళ్లుకునే అవకాశం ఉంది. యువతకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి వ్యవసాయ రంగంలో కానివ్వండి, విద్య, వైద్య, పరిశ్రమ ఏ రంగం తీసుకున్నా కూడా మన అందరం కూడా ముందుకు వెళ్లే అభివృద్ధి పదంలోనే ముందుకు వెళ్తున్నాము. మరి ఆ దిశ మనకు చూపిస్తున్న మన ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో మన అందరం కూడా ముందుకు వెళ్లి ధర్మ పోరాటం చేసి రాష్ట్రానికి రావాల్సిన హక్కులను కూడా సాధించుకొని ఈ రోజు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ప్రజల దగ్గరికి వస్తున్న ప్రభుత్వం, ఈ ఊరికి వెళ్లి గుడ్ గవర్నెన్స్ అందిస్తున్న మన ప్రభుత్వం మరి ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. ప్రతి ఒక్క పేదవాడికి అందాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా అందరికీ అందాలని అధికారులందరినీ కూడా ఒక దాటిపైన తీసుకుని వచ్చి వాళ్ళందరితోటి కూడా 100% రిజల్ట్స్ వచ్చేలాగా ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి ఏదైతే ఏదైనా
15-20% ఏదైతే మిగిలిపోయిందో అవి కూడా సాచురేషన్ పాయింట్ కి తీసుకొచ్చే విధంగా ఒక గుడ్ గవర్నెన్స్ ని అందిస్తున్న మన ముఖ్యమంత్రి గారిని అభినందించి ఆయన ఇచ్చే గైడెన్స్ లో మనందరం కూడా ముందుకు వెళ్ళాలి. అలాగే మరి ఎవరైనా మంచి పని చేసేటప్పుడు అభినందించాలి కానీ అభివృద్ధికి అడ్డుపడకూడదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అదే పనిలో చేస్తుంది కాబట్టి మన అందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే వ్యతిరేకం కాదు, మనందరం కూడా మన రాష్ట్ర హక్కులను సాధించినందుకు మనందరం కూడా కలిసికట్టుగా సీఎం గారికి తోడుగా అండగా ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.